లోకి రండి. స్టాండ్స్, రెజ్లింగ్ స్టాండ్స్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సేమ్ ఇందాక మీరు ఏం చేశారు? ఓకే చరణ్, నువ్వు అటాక్ చేయడానికి ట్రై చేయి. నువ్వు అటాక్ చేయడానికి వెళ్ళావు, అదొక్కటే పొజిషన్ కాదు. ఓకే సరే, మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేయి, అటాక్ చేయి. బాస్ ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు సేమ్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నీకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి లేపొచ్చు, ఎస్ కరెక్ట్. ఇంకా ఇంకేం చేయొచ్చు? ఇందాక లేపావు కదా, సేమ్ అదే. ఇప్పుడు అక్కడే ఉంచు, చెయ్యి అయితే మార్చుకు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? సైడ్ రోల్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ రోల్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ కాదు, ఇప్పుడేం చేస్తావు అంటే ఇంకొకటి లెగ్ పెట్టి లెగ్తో కూడా పడేయచ్చు కదా నువ్వు ఇందాక చేసినట్టు. ఒకటి వాడు ఆ లోపల డిఫెండ్ చేసుకుంటే అది వేరే సినారియో. అట్లా స్క్రోల్ చేసి డిఫెండ్ చేసుకుంటే అది వేరే సినారియో. నీకు ఇప్పుడు ఒక్క నిమిషం రే ఆగు. నీకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సేమ్ అదే పొజిషన్కి వెళ్ళు. నీకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి స్క్రోల్ చేయొచ్చు. ఓకే స్క్రోల్ అంటే మొత్తం కాళ్ళంతా వైడ్ చేయాలి, ఫుల్ వైడ్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం ఆప్షన్ ఉంది? యా సూపర్. ఓకే అట్లా రొటేట్ అవ్వచ్చు. ఇంకొకటి పైకి లేపొచ్చు కదా. ఎస్ పర్ఫెక్ట్. ఓకే మళ్ళీ రీస్టార్ట్. మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి రండి, స్టార్ట్ చేయండి. ఇద్దరిలో అదే ఆ మూడు ఆప్షన్స్లో ఏదో ఒకటి అప్లై చేయండి ఇప్పుడు. ఓకే నైస్. మళ్ళీ రీస్టార్ట్. ఏదో ఒకటి అప్లై చేయాల్సిందే. నైస్. టేక్ డౌన్ చేయి, తిప్పు. తిప్పాలి, కాలు పట్టుకో నువ్వు ఆలోపు. చరణ్ నైస్, నువ్వు ఆలోపు లెగ్స్ టేక్ డౌన్ చేయాలి. ఓకే వాడికి వెయిట్ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ నువ్వేం చేయాలి? వాడిని కదలనీయొద్దు. వాడు ఏది చేసినా సరే నిన్ను